సికింద్రాబాద్ రామ్గోపాల్పేటలో వైన్ షాపు నిర్వహణను స్థానికులు అడ్డుకున్నారు. వైన్ షాపు ముఖద్వారాన్ని బస్తీ వైపు ఏర్పాటు చేయడం తీవ్రంగా ఖండించారు. ఇదే విషయంపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు స్థానిక పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేసినట్టు వారు వెల్లడించారు. పర్మిట్ రూము దారిని బస్తీలోకి లేకుండా చూడాల్సిన అవసరం ఫిర్యాదులో పేర్కొన్నారు. పర్మిట్ రూము ముఖద్వారాన్ని బస్తీలోకి ఏర్పాటు చేయడంతో మహిళలు, బాలికలు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని బస్తీ ప్రెసిడెంట్ సతీష్ తెలిపారు. ఇదిలా ఉండగా వైన్ షాపు నిర్వాహకులు మాత్రం మరోలా స్పందించారు. గడిచిన 2 నెలలుగా తమ వైన్స్ నడవలేదని ఈ లోటును పోల్చుకునేందుకే బస్తీ వైపు దారిని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. బస్తీ వైపు ఉన్న దారిని మూసివేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అవునన్నా, ఇప్పుడు దొరికిన దానికి అబ్జెక్షన్ అయితే మనం కొట్టద్దన్నా కోఆపరేట్ చేసుకున్నామే. మనం కోఆపరేట్ చేసుకుని బిజినెస్ మాట చెప్తున్నాం. ఆ రోజు బస్సులా కూడా చూసి అబ్జెక్షన్ చేస్తే మీరు అన్నుంటే నేను బాల్ మధ్యలో ఎందుకంటే వస్తున్నాం అన్న అన్నుంటే లేదా ఫస్ట్ నీతోనే మాట్లాడుతుంటే ఫస్ట్ చెప్పుకుంటే నువ్వు ఫోన్ చేసేందుకు ఒక 10 మంది ఇన్ని పనులు ఉన్నాయి. స్టాప్ స్టార్ట్ అయితే ఎన్ని పనులు ఉంటాయన్నా? చెంగలోడు, బుట్టోడు, పల్లిలోడు అందరు పెడతారు. సంసారాలు ఉండే లోపల నుంచి ఎంట్రీ బస్సులా, ఎందుకంటే మనకు తెలుసుగానే మనమే ఎడికేట్ వస్తుంటారు. మనకి మళ్ళీ సిట్టింగ్ గడబడ అయిపోతుంది. అలా మనకి ఇవన్నీ పాత అది వేరే అగ్రిమెంట్ ఉన్నది, వేరే అగ్రిమెంట్. ఇప్పుడు మీకు ఉన్నాయి అన్నీ చెప్పడానికి ఉండదు ఒక మాట. అంటే అది వేరే ఒకటే అబ్బ, మీరు మా బిజినెస్ చేసుకోవాలి, మాకు అభ్యంతరం లేదు. ఎట్లా చేసుకోవాలి వాళ్ళు ఇంకోటి లోపలికి వేయించుకో, మాకు అభ్యంతరం లేదు. ఈ సెంటర్లో మాత్రం ఓపెన్ చేయాలి. నువ్వు లోపలికి పర్మిట్ తీసుకున్నావు అనుకో, మాకు ఏం లేదు. ఇక పార్కింగ్ బయట షెటర్లో ఉండే క్లోజ్. మనము జల్లీల అబ్జెక్షన్ తప్ప వేరే ఏమవుతుందంటే ఫ్యామిలీస్తో వస్తామా, బస్ వాళ్ళందరూ కలిసి ఇక పార్కింగ్ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా నువ్వు సెన్స్ అవుతుంది. మొత్తం మా దారి ఇదే, మొత్తం ఇది మీరు ఇప్పుడు వేరే షాప్ పెట్టుకోమను, పర్మిట్ తీసేసి వేరే పెట్టుకోవాలి. అబ్జెక్షన్ ముంగటుంటేనే ఇక్కడ జమాన్స్కోలేదు. అక్కడ చూస్తాం కారణం ఏముందంటే బయట యూజర్కి రావడానికి లోపల వస్తుందన్నా. బయట వచ్చిందన్న ఆడన్నప్పుడే పిల్లలు భయపడుతుండే పర్మిట్ అది కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తేనే పని చేసుకున్నారు. ఆ గల్లీ లేదో షాప్ ఉండే వాళ్ళు ఏం చేసిరో కానీ వచ్చేట్టు తీసుకొని పోతుండే మాకు అసలు మనకు ఇప్పుడు నీకు కూడా అబ్జెక్షన్ లేదు. మాకు ఇప్పుడు కూడా చెప్తున్నా, షాప్కి అబ్జెక్షన్ లేదు. ఓన్లీ పర్లేదు మనం అది మనం చూసుకుంటాం. లేదు అది మనం చూసుకుంటాం. అట్లా ఉంటే ఊరుకుంటాం, మన ఇంటి వాళ్ళని తింటాం. వాళ్ళని అట్లా నీకెందుకంటే నీ నుండి మాకు ఇబ్బంది కలగదు, మా నుండి నీకు ఇబ్బంది కలగదు. వాడు బయట కొనుక్కొని వచ్చి రావుతుంటే ఆ నేనే తొక్కి పెడతాం, అది వేరేనే ఉంటుంది. హలో, ఇంత మొదలు షాప్ పెట్టుకురు దానికి మనం అబ్జెక్షన్. ఓకే, ఏంటంటే తాగిన ఒకటి ఉంటాడు, తాగినాక మనకి
సత్యపురుషులకు ఉన్నాయి, మేము కూడా ఉన్నాం. మేము ఇప్పటివరకు తాగలేదు, మేము ముద్దలు ఇప్పటివరకు సత్యపురుషులకు ఉన్నాం. మనకు కూడా న్యూసెన్స్ కావద్దన్నట్టే మాట్లాడి చెప్తా. వాళ్ళు రావడానికి టైం పట్టింది. నేను సరే రాగానే ఫోన్ చేసిన ఎవరంటే మనలే కాబట్టి మాట్లాడదామని. నీకు షాప్ ఇచ్చేంత ఎటువంటి అభ్యర్థం లేదా నాకు ఇలా చెప్తున్నాను. లోపలికి దారి తీసుకున్నా మాకు అభ్యర్థం లేదు. ఈ సెంటర్లో చేస్తున్నాం అవసరం పెట్టాలి. మనము ఈ దారి సంగతి ఎన్ని దారులు ఉన్నాయి నాకు తెలియదు, ఏం లేదు. మనం కూడా Please do subscribe to SKS Fly TV.